ఆర్ కృష్ణయ్య గారు, మీరు చాలా ఉద్యమాలతోనే జీవితాన్ని గడిపేశారు. ఇప్పటికి దాదాపుగా 67 సంవత్సరాలు పూర్తి చేసుకుని 68వ సంవత్సరంలో ఉన్నారా? ఎంత మీ వయసు? 65. 65లో ఉన్నారు. 65. 65లో ఉన్నారు. ఇంత 65 సంవత్సరాల వయసులో పూర్తి కాలం ఉద్యమంలోనే ఉన్నారు. కానీ మీ వెనకాల దాదాపుగా కోట్లు పోగేశారు అని చెప్తున్నారు. కోట్ల రూపాయలు మీ దగ్గర ఉన్నాయి అంటున్నారు. అది ఉద్యమాలు అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ చేశారా, లేకపోతే స్వయార్జితం సంపాదించారా, లేదా నయ్యం 200 కోట్లలో లేదా 40 కోట్లు ఇచ్చాడా, 50 కోట్లు ఇచ్చాడా? అసలు ఏంది ఆర్ కృష్ణయ్య దగ్గర ఎంత ఉంది డబ్బు? అంటే నా ఉద్యమాలను చూసి, నా పెట్టే బహిరంగ సభలు చూసి చాలామంది ఏమనుకుంటారంటే ఎంత డబ్బు ఉంటేనే ఇన్ని మీటింగ్లు పెడుతున్నాడు, ఇన్ని ఉద్యమాలు చేస్తా అనుకుంటారు. కానీ నా ఉద్యమాలన్నీ సత్యం మీద, ధర్మం మీద, న్యాయం 4 పాదాల మీదనే డబ్బు లేకుండా ఉద్యమాలు నడుస్తున్నది నా ఒక్కని. ఎందుకంటే అందరు ఆశ్చర్యపోతారు. ఈ రోజుల్లో ఒక పార్టీ మీటింగ్ పెట్టాలంటే, రాజకీయ పార్టీ మీటింగ్ పెట్టాలంటే 2-3 సందర్భాల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి గారు, సిపిఐ నుంచి సురవరం సుధాకర్ రెడ్డి గారు, చాడ వెంకటరెడ్డి గారు, ఇంకా అనేక పార్టీలు, సిపిఎం వాళ్ళు, బీజేపీ వాళ్ళు అంటారు, కృష్ణయ్య గారు మీరు వారంలో 3-4 సార్లు ధర్నాలు మీటింగ్లు పెడుతున్నారు, మేము నెలకు ఒకసారి పెడితేనే మా క్యాడర్ ఒప్పుకోదు, మాకు డబ్బు చాలా ఖర్చు అవుతుంది. వీళ్ళని కూడా పిలుస్తారు కదా మీటింగ్కు. ఒక మీటింగ్లో వచ్చి ఒక నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు అంటాడు, మీరు ఈ మీటింగ్కి ఎంత ఖర్చు పెట్టిందని అడిగాను. అంటే 2 లక్షలు అయినాను. మేము ఈ మీటింగ్ పెట్టాలనుకుంటే మాకు ₹1,00,00,000 కావాలి అంటున్నాడు. నీవు 2 లక్షలనే పెట్టాము మీటింగు అంటే ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చారు. ఈ స్టేజ్కి, ఈ మైకులకు, వీటికే నేను పెట్టింది ఖర్చు అని చెప్పాను. ఆ విధంగా నేను చేసే మీటింగులతోటి చాలా రిచ్ ఉంటారని అనుకుంటారు. కానీ నేను ఎప్పుడు డబ్బు మీద కాన్సన్ట్రేట్ చేయలే. డబ్బు మీద కాన్సన్ట్రేట్ చేస్తే నా దగ్గర ఈరోజు 10,000 కోట్లు ఉండేది. న్యాయంగా సంపాదిస్తే రియల్ ఎస్టేట్ కోవడానికి అవకాశం ఉండి, అడ్వకేట్కి పోయి సంపాదించే అవకాశం ఉండి, ఈ రాజకీయాలలో కూడా, ఉద్యమాలలో కూడా అనేక మందిని ఎవరిని అడిగినా తెచ్చి లైన్ కట్టించేది. కానీ మీరు అడగండి, ఇంతమంది నాయకులు ఉన్నారు, కృష్ణయ్య గారికి మేము ₹1,00,000 చందా ఇచ్చినామని ఒక్క నాయకునితో అనిపి ఏ నాయకుని దగ్గరికి పోయి చందా అడగలేదు. ఆత్మగౌరవంతో, నా ఆత్మగౌరవమే కాదు, బీసీల ఆత్మగౌరవాన్ని ఎక్కడ కూడా తాకట్టు పెట్టలేడు, ఎక్కడ కూడా తలవంచని ధీరత్వంతో ఉద్యమాలు చేసుకుంటూ వచ్చాను. నాకు ఆదర్శం వివేకానందుడు, గౌతమ బుద్ధుడు, అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్ ఇట్లాంటి వీరుల యొక్క ఆదర్శంగానే ఈ ఉద్యమాలను నడుపుతున్నా. ఎక్కడ కూడా తలవంచని ధీరోదాత్తతను, ధైర్య సాహసాలతోటి, శూరత్వ పరాక్రమాలతోటి ఉద్యమాల లోపల ఎక్కడ కూడా విజయమే లక్ష్యంగా పోరాడుతున్న తప్ప ఎక్కడ కూడా ఎవరితో తల వంచేది లేదు, ప్రలోభాలకు లొంగేది లేదు. నేను చేస్తున్న డిమాండ్లే నా యొక్క నిజాయితీని తెలుపుతాయి. గురుకుల పాఠశాలలు పెట్టాలని పోరాడతా, దానిలో ఎక్కడ ఉంటుంది ప్రలోభాలు? పెట్టే వరకు కూడా వదలా. ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాలని పోరాడతా, అందులో ఎక్కడ ఉంటుంది? దానిలో ఏం బెనిఫిట్? ఇన్ని ఉద్యమాలు చేసిన వెనకాల మీకు కిక్ బ్యాక్స్ లేకపోతే ఏదో సంప్రదింపులో ఈ విధంగా ఎన్ని కోట్లు పోగేశారు? ఎన్ని కోట్లు ఉన్నాయి అసలు కృష్ణయ్య దగ్గర? ఎన్ని కోట్లు ఉన్నాయి? కృష్ణయ్య దగ్గర కోట్లు కాదు కదా, జీవోలు ఉన్నాయి. 2,000 జీవోలు ఉన్నాయి, 10,500 ఉద్యమాలు ఉన్నాయి, ప్రజలు ఉన్నారు. ప్రజల యొక్క అన్నిటికంటే నీతి, నిజాయితీ, నిబద్ధత ఉంది. డబ్బులు ఇచ్చేవాళ్ళు బీసీ ఉద్యమాలకు మామూలుగా నిబద్ధతతో కూడా ఇచ్చేటోళ్ళు లేరు. ఎందుకంటే బీసీలు సహజంగా పొదుపరులు, పైసలు తీయరు. అగ్రకులాలలో నాకు చంద ఎందుకు ఇవ్వరంటే ఈయన మాకు వ్యతిరేకంగా పోరాడుతున్నాడు, మేమెందుకు ఇవ్వాలనుకుంటారు. కాబట్టి లీగల్గా కూడా చందాలు వసూలు చేసుకునే అవకాశం లేదు. ఎంత ఇబ్బంది పడ్డామా అంటే ప్రతి సందర్భంలో, నా కొడుకు పెళ్ళప్పుడు కూడా నేను చాలా ఇబ్బంది పడ్డా. ప్రతి సందర్భంలో కూడా నేను బిడ్డ పెళ్ళప్పుడు చాలామంది ఇంకా కొద్దిగా హెల్ప్ చేశారు, తీసుకొచ్చి ఇట్లా ఒట్టేప్పుడు తీసుకోవడం చెప్పి ఓపెన్గా కట్టాలు ఇచ్చిపోయారు. అంతేగాని ఈ ఉద్యమాల సందర్భం నిజంగా నేను లొంగిపోతే ఈ స్కీమ్లు వచ్చేటియా? ప్రలోభాలకు లొంగితే ఈ స్కీమ్లు రావు కదా. కాబట్టి ఎక్కడ కూడా తల వంచలేదు, ప్రలోభాలకు లొంగలేదు. నిజంగా లొంగితే పెద్ద పెద్ద ఈ అవకాశాలు. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream.
Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.